థంబ్‌నెయిల్ చూసి చాలా మందికి డౌట్ రావచ్చు. సర్కార్ దగ్గర పైసలెందుకు ఎక్కువైనాయి? అసలు పైసలు లేవు సర్కార్ దగ్గర. స్కీమ్‌లు అమలు చేయడానికే డబ్బులు లేక పాపం ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు. ఇప్పటివరకు రైతు భరోసా ఇయ్యలేదు. స్కూటీలు 2500 తులం బంగారం ఇట్లా అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. సర్కార్‌కి పైసలెందుకు ఎక్కువైనాయి? ఇదేదో మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్ పెట్టిర్రని మీరు అనుకుంటుర్రు కావచ్చు. కానీ నిజంగానే సర్కారుకు పైసలు ఎక్కువైనాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ప్రజలకు అక్కరకొచ్చే పనులు చేయడానికి పైసలు లేవు సర్కార్ దగ్గర. కానీ కక్షపూరిత రాజకీయాలు చేయడానికి, కోర్టుల్లో లాయర్‌లను పెట్టి అంటే సిల్లీ కేసులను గూడా చిన్న చిన్న కేసులను గూడా సుప్రీం కోర్ట్ దాకా పోయి కొట్లాడి పైసలు గాయబ్ జేసుకోవడానికి, పైసలు ఖరాబ్ జేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మస్తు పైసలున్నాయి. టాప్ లాయర్‌లను బెట్టి కోట్లు తీసుకున్న లాయర్‌లను బెట్టి మరి కేసులు వాదించే అంత పైసలున్నాయి. సో, మరి ఇంత బెట్టి వాదించినా ఏం జరుగుతుంది అంటే మీదికెళ్ళి ఎదురుగా చెంపదెబ్బలు పడి వస్తున్నారు ఆడికి పోయి. ఇక్కడికెళ్ళి సుప్రీం కోర్ట్ దాకా పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెంపదెబ్బలు తిని రిటర్న్ వస్తున్నారు. గతంలో 2, 3 సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు ఇంకొకసారి గూడా అదే జరిగింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు అని ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. శశిధర్ ఆయన పేరు. ఆయన బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్‌లో ఉన్నటువంటి ఒక పోస్ట్‌ని రీపోస్ట్ చేసిండు ట్విట్టర్‌లో ఎక్స్‌లో. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఒక కార్టూన్‌ని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెడితే ఈయన దాన్ని రీపోస్ట్ చేసిండు. దానికి ఆయన మీద కేసు నమోదైంది. అది ఎవరు పెడతారు? ఒక కానిస్టేబుల్ కంప్లెయింట్ చేస్తాడు. స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎఫ్ఐఆర్ రాస్తాడు. ఈయన మీద నిఘా పెట్టి ఇక రచ్చ చేసి ఆ ఇంటి మీదకి ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి పోయినట్టు పోయి రాత్రి టైంలో ఇంటి తలుపులు వలగొట్టి తినడానికి కూర్చున్నోని పల్లెం ముందుకెళ్ళి లాక్కొని పోయి 20 రోజులు జైల్లో పెట్టిరు. 20 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిరు. ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ మీదికెళ్ళి ఇంకొక కేసు వేసి ఇవే సోషల్ మీడియా కేసులే అన్ని. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు వేసి ఆయనను బయటికి రాకుండా లోపలనే అరెస్ట్ చేద్దామని ప్రయత్నాలు చేసిరు. సో, ఇట్లా చాలా ప్రయత్నాలు చేసి అన్నీ చేసిర్రు. లాస్ట్‌కి ఎట్టకేలకి 20 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. బయటకొచ్చిండు. తర్వాత వాళ్ళు హైకోర్ట్‌కి పోయిర్రు. హైకోర్ట్‌కి పోతే హైకోర్ట్ ఏం చేసిందంటే, గట్టిగా 2 చెంపలు వాయించి వదిలిపెట్టింది రాష్ట్ర సర్కార్‌కి. దేశ చరిత్రలో నిలిచిపోయే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియా పోస్ట్‌ల మీద కేసులు పెట్టొద్దు. ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టొద్దు. అసలు దానివల్ల ఇంపాక్ట్ అయిన బాధితుడు ఎవరు? ఆ బాధితుడు కంప్లెయింట్ ఇస్తే కేసు నమోదు చేయాలి. ఎవరో కానిస్టేబుల్ ఇస్తే ఇంకెవరో కేసు పెడితే కంప్లెయింట్ ఇస్తే కేసు నమోదు చేసి అరెస్టులు చేస్తాం ఇది చేస్తాం అంటే కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఆ కోర్టు చెప్పింది ఆ రోజు హైకోర్టు. అంటే ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ ఆ రోజు అది. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మీరు పెడితే నడవది కథ. ఇట్లా బాధితులు ఎవరో క్లియర్గా చెప్పాలి. ప్లస్ అరెస్ట్ సందర్భంలో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక 4, 5 గైడ్లైన్స్ ఇచ్చింది ఆ రోజు. ఆ గైడ్లైన్స్ ఇచ్చి జడ్జిమెంట్ చెప్తున్న సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పండి. పాలకులకు ఈ విషయం కన్వే చేయండి. ఇది చేరేలాగా చేయండి. వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి అని కూడా ఆ రోజు న్యాయస్థానం చెప్పింది. సో, ఆ తర్వాత ఆ జడ్జిమెంట్ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల హైకోర్టులో కావచ్చు, ఇతర కోర్టుల్లో కావచ్చు, ఇది ఒక రెఫరల్‌గా మారింది. అంటే సోషల్ మీడియా పోస్ట్‌ల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే ఎట్లా ఉంటది? ఎందుకు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు అనేది పక్కనే ఉన్నటువంటి ఏపీలో కూడా కొద్ది రోజులకే అక్కడ హైకోర్టులో ఒక కేసులో ఇది ప్రస్తావనకొచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ని బేస్ చేసుకొని వాళ్ళక్కడ ఏపీలో కూడా ఒక కేసు వాదించారు. ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఇదొక బెంచ్ మార్క్ అయిపోయింది జడ్జిమెంట్. సో, ఏమైంది రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఏ స్థాయిలో కేసులు పెడుతుందో మనం చూస్తున్నాం. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా, జర్నలిస్టులైనా కాంగ్రెస్ పార్టీని పొగడకుంటే వాళ్ళు జర్నలిస్టులైనా సరే వాళ్ళ మీద ఏ స్థాయిలో కేసులు పెడుతున్నారో మనం ఈ 2 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. సో, ప్రభుత్వానికి ఎట్లుంటది? సోషల్ మీడియా పోస్ట్‌ల మీద కేసులు పెట్టొద్దంటే మరి మేము ఎవరి మీద పెట్టాలి? పెడుతున్నదే వాళ్ళ మీద కేసులు. నేరస్తులు, హంతకులు అందరూ బయట ఫ్రీగా తిరుగుతారు. సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వీళ్ళు టైమ్ పాస్ నడిపిస్తా ఉన్నారు. మనం చూస్తున్నదే ఇది ఆరోపణ కాదు. క్లియర్ కట్‌గా మనం చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న కోటిలా పొద్దున్నే కాల్చి గన్‌తోటి కాల్చి పైసలు ఎత్తుకొని పోయిర్రు. ఇట్లాంటి ఘటనలు ఎన్నున్నాయి. మొన్న ఆ మధ్య 2, 3 జ్యువెల్లరీ షాపుల్లో పట్టపగలు దొంగతనం జరిగింది. ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కానీ వాటి మీద కంటే కూడా సోషల్ మీడియా పోస్ట్‌ల మీద ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టింది. సో, మరి అట్లాంటి ప్రభుత్వానికి ఎక్కడ మనసున పడతది? అరే! ఇట్లా మనం సోషల్ మీడియా మీదనే కేసులు పెట్టేది. వీళ్ళు ఇట్లా కేసులు పెట్టొద్దని హైకోర్టుకి పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ఎట్లా అని చెప్పి ఏం చేసింది? ఇదే ఈ శశిధర్ కేసు. శశిధర్ కేసులోనే నల్లబాలు కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి, ఆ కేసు మీద సుప్రీం కోర్టుకు పోయిర్రు. సుప్రీం కోర్టుకు పోయిర్రు సవాల్ చేస్తా. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు రద్దు చేయాలి అని చెప్పి సుప్రీం కోర్టుకు పోయిర్రు వీళ్ళు. మరి సుప్రీం కోర్టుకు పోతే అట్టికి కాదు కదా! అక్కడ ఒక పెద్ద లాయర్‌ని పెట్టి వాదించాలిగా.
ఆ సిద్ధార్థ్ లూత్రా అని చెప్పి ఒక సీనియర్ లాయర్ ఉంటారు, సీనియర్ మోస్ట్ లాయర్ ఉంటాడు. గంటకు లక్షలు లక్షలనే తీసుకుంటారు వాళ్ళు. ఆ స్థాయి లాయర్‌ని పెట్టి లక్షల్లో, గంటలకే లక్షల్లో ఉంటది వాళ్ళది. ఒక హియరింగ్‌కి ఇట్లా వచ్చిపోతే లక్షలు లక్షలు వసూలు చేస్తారు. అట్లాంటి ఒక లాయర్‌ని పెట్టి ఈ కేసు వాదించిర్రు. అంటే చూడండి, హైకోర్టు ఆల్రెడీ ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రభుత్వానికి గట్టిగా వాతలు కూడా పెట్టింది ఆ రోజు. మీరు ప్రభుత్వానికి చెప్పుర్రి ఈ విషయం, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే కాదు అని కూడా చెప్పింది ఆ రోజు. సో ప్రభుత్వానికి మనసున పట్టక సుప్రీం కోర్టుకు పోయి అక్కడ ఏసి బీభత్సంగా పైసలు ఖర్చు పెడతా ఉంది. ఖర్చు పెట్టి ఆ సిద్ధార్థ లూత్రాను పెట్టి ఈ కేసు వాదించి కేసు గెలుతాము, ఇంకేదో అవుతామో ఇంకేదో చేస్తామని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఏం చెప్పింది సుప్రీం కోర్టు? ఇట్లా ఇష్టం ఉన్నట్టు మీరు ఇష్టమైనట్టు సోషల్ మీడియా పోస్టుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడతామంటే నడవది అని చెప్పేసి వీళ్ళు వేసిన పిటిషన్ని కొట్టిపారేసింది. నేను అందుకే చెప్పిన, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఎక్కువైనాయి. దేనికి ఎక్కువైనాయి? ఇగో ఇట్లాంటి దుబారా ఖర్చులకు ఎక్కువైనాయి. ఇటువంటి దుబారా ఖర్చులకు పైసలు ఎక్కువైనాయి. ఒక సోషల్ మీడియా కార్యకర్త ఆయనే, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాదు, బీఆర్ఎస్ పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడు కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఇంకేదో కాదు, ఒక సోషల్ మీడియా వారియర్ బీఆర్ఎస్ పార్టీలో, అంతే ఆయన. ఆయన కేసును హైకోర్టుకు పోయింది. హైకోర్టులో కూడా చాలా ప్రయత్నాలు చేసింది ఆ కేసును ఆపడానికి. ఆయన మీద ఆ తీర్పు రాకుండా ఆయన మీద చాలా అభియోగాలు పెట్టి చేసింది అక్కడ కూడా. అక్కడ దెబ్బ పడ్డది. చాలా గట్టిగా న్యాయమూర్తులు తీర్పిచ్చిర్రు. సో దెబ్బ పడేసరికి ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయి, సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు దాదాపు ఒక 4, 5 నెలల నుంచి నడుస్తున్నట్టుంది అక్కడ. ఆల్మోస్ట్ సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లోనో అందులో వేసిర్రు సుప్రీంకోర్టులో. అప్పటి నుంచి ఇవాళ హియరింగ్‌కి వచ్చింది. ఇవాళ గట్టిగా వాతలు పెట్టి వదిలిపెట్టి, మీరు ఇష్టం ఉన్నట్టు కేసులు పెడితే నడవది సోషల్ మీడియా పోస్టుల మీద అని చెప్పి గట్టిగా వేసుకొని రిటర్న్ పంపించేసింది. ఇందుకే నేను చెప్పింది, సర్కార్ దగ్గర పైసలు ఎక్కువైనాయి. పైసలు ఎక్కువై ఇటువంటి పనులకు పెడతా ఉన్నారు. రైతులకు ఇవ్వడానికి లేవు, ఆడబిడ్డలకు ఇవ్వడానికి లేవు, చదువుకున్న పిల్లలకు ఇవ్వడానికి లేవు, ఫీజు రియంబర్స్మెంట్‌కు లేవు, దేనికి లేవు. కానీ దేనికి ఉన్నాయి? ఇట్లాంటి కేసుల మీద కొట్లాడడానికి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి చిన్న చిన్న మనుషులను కూడా తీసుకుపోయి అక్కడ సుప్రీంకోర్టు దాకా లాగడానికి. అంటే వీళ్ళ బాధంతా ఏంది? ఎందుకు మరి ఈ స్థాయిలో ఖర్చు పెడతా ఉన్నారంటే, మమ్మల్ని క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దు. ఎవడైనా సోషల్ మీడియాలో మమ్మల్ని క్వశ్చన్ చేస్తే, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడు అయింది, ప్రభుత్వం చేతులు ఉందనే విషయం ఓపెన్ సీక్రెట్. సో అట్లాంటప్పుడు ఎవడు క్వశ్చన్ చేస్తున్నాడు? సోషల్ మీడియాలో ఉన్నోడే క్వశ్చన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలోనే క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ని. సో మరి సోషల్ మీడియాలో ఎవడు కూడా క్వశ్చన్ చేయొద్దంటే ఏం చేయాలి? ఇట్లా భయపట్టియాలి. మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, కేసులు పెట్టి సుప్రీంకోర్టు దాకా కూడా పోతారు, వీళ్ళు ఏమైనా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే భయం కలగాలని చెప్పి వీళ్ళు పాపం అక్కడ దాకా పోయిర్రు. కొండంత రాగం అంటారు కదా, కొండంత రాగం తీసిర్రు. తీసినాక ఏమైంది మరి? అక్కడ హైకోర్టు గట్టిగా వాయించి పంపించింది. అడిగిపోయినాక సుప్రీంకోర్టు కూడా అదే వాయించి పంపించింది. సో ఇప్పుడు పైసలు దుబారా తప్ప, పైసలు ఖర్చు తప్ప ఏమన్నా ఫైదా ఉన్నదా? ఇంకా పైగా ఆయనకు ఆ నల్లబాలు అనే పర్సన్కి, ఆ వ్యక్తికి, ఆ బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు మంచి ఎలివేషన్ ఇస్తున్నారు. నేను గతంలో కూడా దీని మీద ఒక వీడియో చేసిన, వీళ్ళు ఏ స్థాయిలో ఎలివేషన్ ఇస్తున్నారు అనే దాని మీద గతంలో ఒక వీడియో చేసిన నేను. అది కూడా మీకు లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తా, పైన కార్డ్స్లో ఇస్తా, చూడండి. సో ఇట్లా అంటే ప్రజలకు అక్కడికి వచ్చే దగ్గర డబ్బులు పెట్టకుండా ఇట్లాంటి దుబారా ఖర్చుల దగ్గర, దుబారా వ్యవహారాల దగ్గర పెడతా ఉన్నారు. కక్ష సాధింపు కోసం పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆగమేఘాల మీద సీట్లు ఫామ్ చేయడాలు, ఇది చేయడాలు, అది చేయడాలు, హడావిడి చేయడాలు, కేవలం భయపెట్టాలి, మమ్మల్ని కూడా క్వశ్చన్ చేయొద్దు అన్న యాంగిల్లో ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది మనకు ఇదే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా వీళ్ళు అలిగేషన్స్, ఆరోపణలు, తప్పుడు ప్రచారం ఏం లేదు. వీళ్ళు సుప్రీంకోర్టు పోయింది నిజం, సిద్ధార్థ లూత్రా వాదించింది నిజం, సుప్రీంకోర్టు వీళ్ళని వాయించింది కూడా నిజం. ఇక మరి ఇంకేం కావాలి? దుబారా ఖర్చులకు వీళ్ళకి ఇంకేం సాక్ష్యం కావాలి? ఇట్లాంటి ఎన్ని కేసులు వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు. చివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసలు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు, మా పార్టీలో లేరు అని ముఖ్యమంత్రి చెప్తాడు. కానీ వాళ్ళకు కూడా ఇదే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు. అంటే ప్రజల సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు అవుతుంది, ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవన్నీ చెప్పడం వెనక ఏదో మాకు దురుద్దేశం ఉంది, అది కాదు ఉద్దేశం. అసలు ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తుంది? మన సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రభుత్వం దగ్గర ఉన్న సొమ్ము అంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళి తెచ్చింది కాదు, మనం ట్యాక్స్ల ద్వారా కడితే వచ్చిన సొమ్ము అది. ఆ సొమ్ముని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? మనకు అక్కడికి వచ్చే పనులకు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ కక్ష సాధింపు కోసం ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇట్లా మన జేబులకు చిల్లు పెట్టి మనం అడ్డగోలుగా ట్యాక్సులు కట్టి చేస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా చిన్న చిన్న కేసులకు తీసుకుపోయి సుప్రీంకోర్టు దాకా పోయి అడ్డగోలుగా మన డబ్బులన్నీ దుబారా చేస్తూ ఉన్నారు. సో ప్రజలు ఆలోచించాలి వీటి మీద. లేకపోతే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, మంచిగా కొరిగి వదిలిపెడతారు మనని. థ్యాంక్ యూ.